చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ అరెస్ట్ ఏ కేసుల్లో జరిగింది దాని గురించినటువంటి వివరాలు ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో కోర్టు ఈరోజు ముక్క చివాట్లు పెట్టిందండి. కోర్టు బాగా చివాట్లు పెట్టిందని చెప్పవచ్చు. ప్రధానంగా వాళ్ళు చూపించినటువంటి కేసు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు. అదే కేసులో రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వరుసగా కేసులు పెట్టడం మొదలైంది. ఇలా చాలా కీలకమైనటువంటి పాయింట్. అంటే ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే ఒక కేసుతో ఆగకుండా వరుసగా కేసులు పెట్టడం అనేది సాధారణంగా లీగల్ స్ట్రాటజీనా లేక ప్రెషర్ టాక్టిక్సా అనేది ఇక్కడ వస్తున్నటువంటి ప్రశ్న. మంత్రి నారాయణ గారి మీద, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద 2014, 2019లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల మీదే 2019, 2024 మధ్యలో కరెక్ట్ గా ఎన్నికలకు ముందు 2023లో కేసులు పెట్టారు. ఇక్కడ టైమింగ్ చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే రాజకీయాల్లో టైమింగ్, స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు గారిని దాదాపుగా 53 రోజుల పాటు రిమాండ్ లో ఉంచేసి చిత్రహింసలకు గురి చేశారు. అంటే దోమలు కొడుతుంటే రకరకాల వ్యంగ్య మాటలు, కనీసం ఫ్యాన్ గాలి కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితులు, ఆయనకున్నటువంటి వ్యాధిని కూడా దృష్టిలో పెట్టుకోకుండా రకరకాలుగా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి మాటలు, ఇలా జైల్లో 53 రోజులు నిర్బంధం అనాలి. వాస్తవానికి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇంతకాలం రిమాండ్ లో ఉంచడం అంటే చాలా సీరియస్ మ్యాటర్. ఇది అంటే కేసులు కూడా అంత బలంగా ఉండాలన్నమాట. కానీ అదే సమయంలో విమర్శకులు చెప్తున్నటువంటిది ఏంటంటే ఆధారాలు లేకుండా కేసులు పెట్టారు అని. స్కిల్ డెవలప్మెంట్ మాత్రమే కాదండి, అసైన్డ్ ల్యాండ్స్ కేసు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, లిక్కర్ పాలసీ మీద పెట్టినటువంటి కేసులు కావచ్చు, ఇలా వరుసగా ఒకటి కాదు, రెండు కాదు, చాలా కేసులు పెట్టుకుంటూ వెళ్ళారు. ఇది చూస్తే ఒక్కొక్క కేసులో నిజంగా నేరం ఉందా లేక మొత్తం కలిపి ఒక నేరేటివ్ క్రియేట్ చేస్తున్నారా? ఇదంతా జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ సమయంలో అండి. విమర్శకుల వాదన ఏంటంటే వ్యవస్థలను రాజకీయ కక్ష కోసం వాడుకున్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి వాదన ఏంటి? చట్టం తన పని తాను చేసింది. అంటే అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటి? చట్టం తన పని తాను చేసింది అని. ఇక్కడ అమరావతి అసైన్డ్ ల్యాండ్స్ విషయానికి వస్తే, అమరావతిలో భూసేకరణ సమయంలో అసైన్డ్ భూములకు విలువ ఇవ్వాలి అని జీవో జారీ చేశారండి. ఇది ఒక విధంగా చూస్తే దళితులకు న్యాయం చేసేటటువంటి ప్రయత్నం అని ఒక వాదన. మరోవైపు ఏమంటున్నారు అంటే అదే వ్యవహారంలో అక్రమాలు జరిగాయి అని ఆరోపణ చేశారండి. ఈ కేసులో ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. ఈయన కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సిఐడి కేసు నమోదు చేసింది. ఇక్కడే పెద్ద డిబేట్ స్టార్ట్ అయిందండి. ఒక ఎమ్మెల్యే కంప్లైంట్ ఇస్తే అంత పెద్ద స్థాయి వ్యక్తి పైన కేసు వెంటనే పెట్టడం సరైందేనా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టారు. ల్యాండ్ గ్రాబింగ్ అంటూ కేసులు కూడా పెట్టడం జరిగింది. ల్యాండ్ గ్రాబింగ్ అంటూ కేసులు కూడా పెట్టారు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి లీగల్ పాయింట్ ఏంటంటే పాలసీ డెసిషన్ మీద క్రిమినల్ కేసు పెట్టొచ్చా? అంటే జీవో జారీ చేస్తే క్రిమినల్ కేసు ఎక్కడైనా పెడతారా? ఇదే అసలు ప్రశ్న అండి. ఇక్కడ చాలా కీలకమైనటువంటి లీగల్ పాయింట్. ఇక్కడ హైకోర్టు అయితే చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు వేసింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద కేసు ఎలా పెడతారు? ఇక్కడ సెక్షన్ 17A అనుమతి తీసుకున్నారా? బాధితులు ఇక్కడ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? అంటే కోర్టు కూడా డైరెక్ట్ గా ప్రశ్నించిందండి. ప్రాసెస్ సరిగా ఫాలో అయ్యారా అని ప్రశ్నించడం జరిగింది. ఈ మొత్తం ఘటనలో 3 కోణాలు ఉన్నాయి. ఒకటి రాజకీయ కోణం, ప్రతిపక్షాన్ని బలహీనపరచడానికి కేసులు వాడారా? రెండవది చట్టపరమైనటువంటి కోణం, నిజంగా అక్రమాలు జరిగాయా? మూడవది వ్యవస్థల వినియోగం, సిస్టమ్స్ న్యూట్రల్ గా పనిచేసాయా లేదా? ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుందండి, ఈ కేసులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్ అయ్యాయి. ఇది పూర్తిగా సెన్సిటివ్ మరియు లీగల్ అంశం అన్నమాట. నిజమేంటో కోర్టు తీర్పులే ఫైనల్ గా చెప్తాయండి. అప్పటి వరకు ఇవి ఆరోపణలు, వాదనలు మాత్రమే. మరి దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయం ఏంటి? ఇది నిజంగా న్యాయమా లేక రాజకీయ కక్ష? దాని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.